నేను వెళ్ళాను సోమనాథ్ టెంపుల్ కి, ఎంత బాగుంటుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఉంటుందండి. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా టెంపుల్స్ అలా ఉంటుంది. దేవుడికి గర్భగుడిలోకి అలా లోపలికి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత ఉంటుంది అది ఒక ఆరా అండ్ పెద్ద సౌండ్స్ వస్తా, మంచిగా డ్రమ్ సౌండ్స్, ఇవన్నీ దేవుడికి హారతి ఇచ్చే టైంకి వెళ్ళాను. ఆ టైంలో బయట కంట్రీ వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. అరే బాబు, బయట వాళ్ళు వచ్చి మెడిటేషన్స్ ఇవన్నీ చేసి నేర్చుకుంటున్నారు, మనం ఉన్నాం రా బాబు అనిపించింది నాకైతే. ఇది అంత బాగుంటది. ట్రై టు గో అండ్ విజిట్. మన మెయిన్ జ్యోతిర్లింగాల్లో ఒకటి కూడా సోమనాథ్ లో ఉంది. గో అండ్ విజిట్ ఇన్ గుజరాత్ ఎప్పుడైనా కుదిరితే కనుక. అయితే నెహ్రూ గారు ఆ టైంలో సోమనాథ్ టెంపుల్ కి ఇలా గుడి కట్టడానికి అయితే ఇవ్వలేదు, కానీ ముస్లిమ్స్ అంతా హజ్ యాత్రకు వెళ్ళడానికి మొత్తం ఆర్గనైజ్ చేసి సపోర్ట్ చేసింది. అంటే ముస్లిమ్స్ కానీ ఆ టైంలో సపోర్ట్ చేస్తే అది సెక్యులర్. అదే హిందూ గుడి కట్టడానికి హిందూస్ కి సంబంధించి ఏమైనా చేస్తే దట్ ఈస్ నాట్ సెక్యులర్. ఏంటండి, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆఫ్టర్ సమ్వేర్ అరౌండ్ 70 years మళ్ళీ మునిమనోడు తయారయ్యేలాగా సెక్యులర్ అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాలి, ఇంకా దేశాన్ని మొత్తం సంకనాకిచ్చేలాగా. అసలు నా వింటంటేనే ఏంటి అసలు ఇలాంటి వాళ్ళు అసలు ప్రైమ్ మినిస్టర్ తీసేసి పీకి పారలో కలిసింది అప్పుడే 1950లోనే అనిపించింది నాకైతే అది చూడంగానే. ఏంటిది అది, ఏదో ఈక్వల్ గా ఉండాలి, లేకపోతే ఒకటే రూల్ అనుకుంటే ఒకటే ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు? సింగిల్ ఓట్ తో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓట్ చోరీ జరిగింది నీ వల్ల. వల్లభాయ్ పటేల్ గారికి 14 ఓట్లు వస్తే ఒక ఓటు నీకు వస్తే గాంధీ గారు ఏడుస్తున్నారని చెప్పి నీకు ఇచ్చారు. అలా ఇవన్నీ సెక్యులర్ ముసుగులో చేసే నాటకాలన్నీ.